ప్రతిధ్వనికి స్వాగతం. పేరుకు పరోక్ష ఎన్నికలైన పంచాయతీ ఎన్నికలు పూర్తి రాజకీయ పార్టీల కనుసన్నలోనే జరిగాయి. సరే, ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేశాయి. అంతటా ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. పదవీ బాధ్యతలు అందరూ స్వీకరించారు. ఇక ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడం ఒక్కటే ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రథమ కర్తవ్యం కావాలి. అలా కావాలంటే కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు, రెండోసారి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, గ్రామంతో సంబంధం లేకుండా బయట నుంచి నివాసం ఉండేవాళ్లు ఉన్నారు. మరి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటి? వారి విధులేంటి, బాధ్యతలేంటి, చట్టం ఏం చెబుతోంది, వారికి ఉన్న అధికారాలేంటి, పరిమితులేంటి, మొత్తంగా ఆయా గ్రామాల్లో సర్పంచుల పాత్ర ఎలా ఉండాలి? ఇవే అంశాలపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చిన్నాల బలరాములు గారు, ప్రొఫెసర్ ఫ్రమ్ సెస్, అండ్ డబ్ల్యూఆర్ రెడ్డి గారు, ఎన్ఐఆర్డి మాజీ డీజీ, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు, స్థానిక సంస్థల వ్యవహారాల నిపుణులు. అందరికీ నమస్తే అండి. బలరాములు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మరి గ్రామాల్లో రాజకీయాలు ముగిశాయి. 12,702 మంది కొత్త సర్పంచులు ఇప్పుడు గ్రామాల్లో కొలువు తీరారు. మరి వారి పాలన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటండి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు, తర్వాత మిగతా ప్యానల్ సభ్యులకు నమస్కారాలు. అదేవిధంగా ముందుగా ఈరోజు ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లకు కానీ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏవవుతున్నాయో వాళ్ళు నిర్వహించవలసిన పాత్ర చాలా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈనాడు గ్రామ పంచాయతీలు ఏవవుతున్నాయో ఇది ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. అంతేకాకుండా సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు ఎన్నుకోబడ్డది అధికారం కూడా కాదు, ఇది ఏమైనా ప్రజల సేవలకు కొరకే మనం ఎన్నుకోబడ్డామనే అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే గత 65 సంవత్సరాల నుండి ఈనాటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థలు అవుతున్నాయో అనేక ఒడిదొడుకులకు లోనైనవి. ముఖ్యంగా 1959 లోపల ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థలు చాలా అధికారాలతో ఉండేది. అప్పుడు ఎక్సెప్ట్ లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ, రెవెన్యూ తప్ప దాదాపు ప్రతి అధికారి, ప్రతి విధి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలు నిర్వహించమండి. కానీ రాను రాను 1986 నుంచి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి అధికారాలు తగ్గిపోయినవి. అయినప్పటికీ 73వ సవరణ ప్రకారంగా 1992 నుంచి అవుతున్నావో పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఒక రాజ్యాంగ హోదా కల్పించబడ్డవి. అంతేకాకుండా ఆ రాజ్యాంగ హోదా ద్వారా వాళ్ళకు కొన్ని విధులు, అధికారాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా దాదాపు 29 అంశాలు ఏవవుతున్నావో వాటి మీద ఈ గ్రామ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లకు కానీ, లేదా మిగతా వ్యవస్థలు ఏవవుతున్నాయో మండల ప్రజా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ అధికారాలు ఉన్నాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈనాడు గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క వాళ్ళ ముందున్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మొదటిది అండర్స్టాండింగ్ ది 29 సబ్జెక్ట్. ఈ 29 సబ్జెక్టులు ఏవవుతున్నాయో రాజ్యాంగ 73వ రాజ్యాంగ ప్రకారంగా 11th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవవుతున్నాయో వాటి మీద వీళ్ళకు అవగాహన జరగాలి. ఈ అవగాహన జరగాలంటే ఏంటంటే పుస్తకాలు చదువుతో పాటు ఈనాడు ప్రభుత్వ వ్యవస్థలు ఏవవుతున్నాయో అంటే రాజనగర్లో అపార్ట్ కానీ, ఎన్ఐఆర్డి కానీ వీళ్ళు ఏవవుతున్నాయో కొన్ని ట్రైనింగ్స్ ఇస్తుంటా. ఈ 29 సబ్జెక్టులు కనుక పూర్తిగా అవగాహన చేసుకోకపోతే సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ నిజంగా వాళ్ళు తమ విధులను నిర్వహించలేరు అనేది గుర్తుంచుకోవాల్సింది. ఫస్ట్ అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిర్వహించవలసిన విధులేంటివి, అధికారాలు ఏంటివి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య ఏంటంటే మైక్రో ప్లానింగ్ తయారు చేసుకోవాలండి. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఏ వ్యవస్థ అయినా తన లక్ష్యాలను సాధించుకోవాలంటే తప్పకుండా ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏవవుతున్నాయో ఆ సమస్యల పట్ల వాళ్ళు చేయాలి. ఉదాహరణకు ఒక గ్రామం తీసుకుంటే గ్రామం లోపల ఏమవుతుందో అన్ని వార్డు లోపల కూడా ఒకే రకమైన ఉండకపోవచ్చు, ఒకే రకమైన సమస్యలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ప్రథమ మీటింగ్ లోపలనే వాళ్ళు ఏం చేసుకోవాలంటే ప్రతి గ్రామ వార్డు లోపల ఏ సమస్యలు ఉన్నాయి అనేది చేసుకోవాలి. అన్ని గ్రామ వార్డు మెంబర్లు కలిపి అన్నీ ఒక కన్సాలిడేట్ చేసుకొని ఒక మైక్రో ప్లానింగ్ అని ఒక సూక్ష్మ ప్రణాళిక అనేది ప్రతి గ్రామ పంచాయతీ కూడా చేయాలి.
అంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ ఆయా గ్రామ పంచాయతీలో ఆయా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యల పట్ల ఒక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా పోతేనే గ్రామం అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించి అవగాహన ఉండాలి. మళ్ళీ మాట్లాడదాం సార్. రెడ్డి గారు, గ్రామానికి సర్పంచే ప్రథమ పౌరులు అంటారు. మరి వారి విధులు అసలు ఎలా ఉంటాయి? గ్రామ అభివృద్ధి కోసం ఈ సర్పంచులు గాని, ఉప సర్పంచులు గాని, వార్డు సభ్యులు గాని అది చేయాల్సిందేంటి? నమస్తే అండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. ఇప్పుడు కొత్తగా ఎన్నికై పదవి టేకప్ చేసిన సర్పంచులు, వార్డు మెంబర్స్ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. సర్పంచ్తో పాటు ఉన్న వార్డు మెంబర్స్ 10-12 మంది ఒక్కో పంచాయతీలో ఉంటారు అనుకుంటాను. ఒక సర్పంచ్ మాత్రమే కాదు, ఒక టీముగా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కింద రాని సబ్జెక్ట్ అంటూ ఏమీ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు స్పీకర్ చెప్పినట్టు 29 సబ్జెక్టులు మన 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ పంచాయతీలకి అప్పగించడం జరిగింది. ఆ పవర్స్ని, ఆ సబ్జెక్ట్స్ని, అగ్రికల్చర్, హెల్త్, వాటర్, దాన్ని ఇన్ఫ్యాక్ట్ అవి కొన్ని ఏజెన్సీ ఫంక్షన్స్ అంటారు, కొన్ని డిపార్ట్మెంటల్ ఫంక్షన్స్ కూడా అంటారు. ఏజెన్సీ ఫంక్షన్ అంటే కనుక పరిశుభ్రత చూసుకోవడము, స్ట్రీట్ లైట్స్ సరిగా ఉన్నాయా లేవని చూసుకోవడము, అక్కడ లోకల్ ఏమైనా ఇష్యూస్ వస్తే చూసుకోవడము. కానీ వీటి అన్నిటికంటే కూడా ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరినీ వారి సహకారంతో చేయవలసిన చాలా పనులు చేయడానికి స్కోప్ ఉంది గ్రామ పంచాయతీలో. అందుకే గ్రామ పంచాయతీని ఒక లోకల్ గవర్నమెంట్ అంటారు, స్థానిక ప్రభుత్వం అంటారు. స్థానిక ప్రభుత్వము చేయలేని పనులు, దానికి పలా కారణాలు చెప్పొచ్చు. మాకు ఎంప్లాయీస్ లేరు, లేకపోతే కనుక మాకు రిసోర్సెస్ లేవు అని చెప్పొచ్చు. కానీ దానికి అఫ్కోర్స్ కావాల్సిన సపోర్టు స్టేట్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి వీలుంది. దాంతోపాటు ఒక్కొక్క పంచాయతీలో కొన్ని స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవాలి. హెల్త్ స్టాండింగ్ కమిటీ, సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ, ఆ విధంగా సుమారుగా 4-5 స్టాండింగ్ కమిటీస్ చేసుకోవచ్చు. దానికి లిమిటేషన్ లేదు, ఎన్ని కమిటీస్ అని చేసుకోవచ్చు. ఈ సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరినీ కలిసికట్టుగా తీసుకొని ప్రజలందరి సహకారంతో, ఇన్వాల్వ్మెంట్తో ఒక మంచి ప్రణాళిక, దాన్ని గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అంటారు, జీపీడీపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం చేయవలసిన అత్యవసరమైన ఒక ప్రణాళిక. మనకు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ కావాలన్నా కానీ ఈ జీపీడీపీ ప్లాన్, డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. వీటి అన్నిటికీ కావాల్సింది ఇప్పుడు మన కొత్తగా కాబడ్డ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, శిక్షణ చాలా అవసరం అండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వచ్చే 3 నెలల్లో 6 నెలల లోపల ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని మిగతా ఇక్కడ ఉన్న ఎన్జిఓస్, మిగతా వాటిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి NIRDPR సహాయంతోనూ, తర్వాత సిపాడ్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉంది, వాటి సహాయంతో ఆ ప్రణాళికను చేసుకొని అందరికీ 2 రకాల ట్రైనింగ్స్ ఇవ్వాలండి. ఒకటి ఇండక్షన్ ట్రైనింగ్, ఒక 3 నెలలు లేదా మ్యాక్సిమం 5 నెలల లోపల ఈ ఎలెక్ట్ కాబడ్డ అందరి రిప్రజెంటేటివ్స్కి ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్, పంచాయత్ అంటే ఏంటి, తర్వాత వారి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి చేసుకోవచ్చు, ఎట్లా వెళ్ళాలని చెప్పేసి ఒక ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. అందరినీ కవర్ చేస్తూ ఒక 3 రోజులు కానీ, ఒక 5 రోజులు కానీ చాలా సిస్టమేటిక్గా, సీరియస్గా, ఒక లైట్గా తీసుకుండే విషయం కాదు ఇది. దాని తర్వాత మళ్ళీ ఫంక్షనల్ ట్రైనింగ్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి దృక్పథంలో మేమేం చేస్తామో, మాకు ఫండ్స్ ఎక్కువ లేవు కదా, ఏదో ఎలక్ట్ అయ్యి వచ్చాము అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా పనులు ఫండ్స్ లేకున్నా కానీ దాన్నే లో కాస్ట్ యాక్టివిటీస్ అంటారు, కొన్ని నో కాస్ట్ యాక్టివిటీస్ అంటారు. ఉదాహరణ, ఇప్పుడు మన అంగన్వాడీ ఉంది, అంగన్వాడీ సెంటర్లో వెళ్ళి అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా, అంగన్వాడీ వర్కర్ కానీ, తర్వాత ఐసిడిఎస్ వర్కర్ కానీ ఏదైనా హెల్ప్ చేస్తే అక్కడ ఉన్న పిల్లల్ని మనం ఎక్కువగా వచ్చేట్లు చేసుకోవచ్చా, చిన్న హెల్ప్స్ చేస్తూ ప్రోగ్రెస్ తీసుకురావచ్చు.
నో కాస్ట్ లో కాస్ట్ ఫంక్షన్స్ని కూడా వాళ్ళు తీసుకురావచ్చు. ఈ విధంగా సర్పంచ్ రోల్ చాలా ముఖ్యమైన రోల్ అండి. ప్రథమ పౌరుడు ఆ లోకల్ గవర్నమెంట్లో, స్థానిక ప్రభుత్వంలో ప్రథమ పౌరుడు. కానీ ప్రథమ పౌరుడు ఒక్కడే చేయడానికి చేత కాదు, మెంబర్స్ని తనతో పాటు తీసుకువెళ్ళాలి, ప్రజల అందరినీ గ్రామ సభకు తీసుకొచ్చే ఒక లీడర్షిప్, ఒక నాయకత్వము ఆ సర్పంచ్ ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం అనేది కూడా చాలా కీలకమైంది. మరి గ్రామ పంచాయతీలకి ఏ మార్గాల్లో నిధులు వస్తాయి, వాటిని ఎలా ఖర్చు చేయాల్సి ఉంటుంది? రాణి గారు, మీకు, రెడ్డి గారికి, బలరాం గారికి, ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అట్లాగే కొలువు తీరిన కొత్త పాలక వర్గాలకు, పంచాయతీలో వార్డు మెంబర్, సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంచెం నేను బేస్ లైన్ తీసుకున్నాను మేడం, దాని గురించి చెప్తాను. నేను మా ఊరు అభివృద్ధిలో 6.5 లక్షలు ఎట్లా చేశాను అని చెప్తాను. నేను 12,000 ఆదాయాన్ని 6.5 లక్షలు ఎట్లా చెప్తాను. నేను ఎందుకంటే నిధుల గురించి వస్తుంది కనుక నేను ముఖ్యంగా 45 ఏళ్ల క్రితం వార్డు మెంబర్ను, తర్వాత 7.5 ఏళ్ళు వార్డు మెంబర్ను, మరో 7.5 సర్పంచులు, మధ్యన మండల ఉపాధ్యక్షుడిని, మండలాధ్యక్షుడిగా నేను ఇన్ఛార్జ్ మండల అధ్యక్షుడిని పనిచేశాను. అట్లాగే అపార్టును టీఎస్ పార్టీ నుంచి మేము 2001, 6, 2013, 2019 4 సార్లు సర్పంచులకు వార్డు మెంబర్లు శిక్షణ ఇచ్చామండి. అందుకని కొంచెం నాకు టైం ఇస్తే నేను విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా మనసు ఉంటే మార్గం. మీరు అన్నట్టు ఆదర్శాలు చెప్తే లాభం లేదు, సూక్తి ముక్త వాళ్ళు ఇస్తే లాభం లేదు. క్షేత్రస్థాయి సమస్యలు చాలా ఉంటాయి. సార్ ఆడియో పోయింది. అంటే 29 అధికారులు ఇచ్చారా లేదా కాగితాల మీద మాత్రం మిగిలిన చూసినాం కదా మనం. 2018 చట్టంలో నా బాధ్యత ఉంది, నా పాత్ర కూడా ఉంది. 2018లో మన తెలంగాణ పంచాయతీ యాక్ట్ రాసుకున్నాం మనం. అందులో ఉన్నదానికి వాళ్ళ ఆచరణలో తేడా ఉంది. ఇప్పుడు కూడా మా బాబు అంటాం, తెలంగాణలో తండ్రి నాన్న బాబు అంటాం. ఈత ఎలా కొట్టమని పుస్తకం నేను గుడ్డి కట్టలు కలిసి భార్య ముక్కేస్తే అది ఈత వచ్చింది. ఇక్కడ కూడా ఏమైందంటే వీళ్ళ స్థాయి అర్థం చేసుకోవాలి. నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనకు గతంలో మాకు అధికారులు ఉండకపోయేవాళ్ళు, కారోబార్లో ఉండేవాళ్ళు. అసలు నిజంగా సర్పంచ్కే పూర్తిగా ఆనాటి పరిస్థితులు వేరు. ఇంతకుముందు మనకు బలరాం గారు చెప్పారు కదా, ఆనాటి రాజకీయ పరిస్థితులు వేరు, ఆనాటి స్థానిక ప్రభుత్వాలు గౌరవించిన పరిస్థితి వేరు. ఇవాళ పూర్తిగా మస్కూరోల కంటే అధ్వానంగా సర్పంచులు తయారు చేశారు. అది కాకుండా ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరందరూ కూడా నిరక్షరాస్యులు, పేదలు, బలహీన వర్గాల వాళ్ళు వచ్చారు. ఒకనాడు పెత్తందారుల పరిపాలన, కానీ వాళ్ళ అందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నిరక్షరాస్యులు, అట్లానే బలహీన వర్గానికి వచ్చిన వాళ్ళు, మహిళలు సగం మంది ఉన్నారు. మహిళలు కాకుండా బీసీలు అన్ని రిజర్వేషన్లు కలిపి కూడా రిజర్వేషన్లకు మించి బీసీలు ఈసారి 20% ఎన్నికయ్యారు. మన కొత్త పాలక వర్గాలు. నేను మొన్న ఎలక్షన్ నిఘా మీద రాష్ట్రమంతా తిరిగాను. నేను కనుక ఎవరెవరు వచ్చారంటే ఎక్కువ మంది, మిగతా 30% మంది కొంత ఎలైట్ పీపుల్, చదువు వాళ్ళకు కూడా పెద్దగా చదువులేదు. ఇటువంటి దానికి ఇట్లా మనం చేసుకోవాలి. నిధుల గురించి మాట్లాడాలంటే అధికారులకు ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని ఇట్లా లేకపోవచ్చు, 2-3 ఇన్ఛార్జ్ ఉండొచ్చు. పంచాయతీ సెక్రటరీస్ ఇప్పుడు ప్రధాన బాధ్యత తీసుకోవాలంటున్నాను. ప్రధానంగా నిధులు ఏముంటాయి, స్వంత వనరులు ఏముంటాయి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన వనరులు మనం అవగాహన చేసుకోవాలి. అది ఎవరు చేయాలి? సర్పంచ్కి అవగాహన లేనప్పుడు పైనుంచి తీసుకురావాలి. ఎట్లా? గ్రామ పంచాయతీ ఈఓ ఎవరు మన సెక్రటరీ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే స్వంత వనరులు పెంచుకోవడం ఎట్లా చేయాలి. ముఖ్యంగా పన్నుల ఆదాయాన్ని సొంత వనరులు పెంచుకుని పైకి చేయాలి. పన్నులు వేస్తే మరి మళ్ళీ గెలవం కదా అంటారు. నేను అంటాను కరెక్టే. నేను చెప్పాను కదా, 88లో నేను సర్పంచ్ అయినప్పుడు 12,500 రూపాయలు ఆదాయం. కానీ నేను 7.5 ఏళ్ళు ఉన్న తర్వాత 90 దిగిపోయినట్టుగా 6.5 లక్షల రూపాయలు నాది. 4,500 పంచాయతీ ఇప్పుడు మన మున్సిపాలిటీ అయింది. నేనేమంటున్నానంటే ఎక్కడ చేయగలిగినాము? పన్నుల నొప్పి తెలవకుండా పన్నులు వసూలు చేయాలి. గతంలో తాత పేరు మీద ఇల్లు ఉంటుంది, కొడుకు పేరు మీద, మనవడి పేరు మీద మారదు. అట్లాంటి చాలా ఫ్యూడల్ విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇళ్లను మన ఇంటి నెంబర్లు వేరు చేసి, అన్నదమ్ములు పంచుకున్నారు వేరు చేయడం, అట్లాగే ఊళ్ళో ఏదైనా పరిశ్రమ వచ్చింది అనుకోండి దానికి పన్నులు వేయడం, ఇట్లాంటివి చేసి ఏం చేయొచ్చు అంటే మొత్తం మీద ఆదాయం పెంచుకోవాలి. సొంత ఆదాయం పెంచకుండా ఎప్పుడు కూడా ఆధారపడితే లాభం లేదు. కొత్త సర్పంచ్ నా సూచన ఏంటంటే, మొదటి మీరు ఏం చేయాలి, గ్రామ పంచాయతీలో పన్నుల లిస్టు తీసుకోండి, ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత ఎట్లా విభజిస్తే ఏ రకంగా పన్నుల ఆదాయం వచ్చే అవకాశం ఉందో చూడండి. రెండవది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చేది ఉన్నది, ఏ నిధులు వస్తున్నాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చేది ఉంటుంది, ఏ నిధులు వస్తాయి. అది కాకుండా ఇవాళ చేతులు కాళ్ళు కట్టేసి సైడ్ ఫండ్స్ అంటే, ఉదాహరణకు అసలు ఏమీ అధికారం లేకుండా ఉన్నది కదా. ఉదాహరణ చూసుకుంటే గ్రామ ప్రకృతి పల్లె ప్రకృతి వనాలు వాళ్ళే నిర్మించారు, శ్మశాన వేదికలు వాడుకలు వాళ్ళే నిర్మించారు. అది ఏం లేకుండా ఉన్నది. అందుకని ఇక్కడ కొత్త సర్పంచులకు 4 విధులు ప్రధానమైనట్టు. ఒకటేమో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సర్పంచులు మొదటగా చేయాల్సింది సరిగ్గా పొద్దున్న లేవగానే నీళ్లు వస్తున్నాయా లేవా ఇంటికి. మిషన్ భగీరథ వచ్చింది, అది కూడా బాధ్యత లేదు, కానీ సరే నీళ్లు వస్తున్నాయా లేవా.
రెండవది వీధులు శుభ్రంగా ఉన్నాయా లేవా, మూడవది మనకు సాయంత్రం లైట్లు వెలుగుతున్నాయా లేవా, ఉదయం రోజు ఉదయం అన్న పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు లేదా, ఇదిగా చూడాల్సింది. ట్రాక్టర్లు ఉన్నాయి, టైర్లన్నీ అరిగిపోయి 2 ఏళ్లు పాలకవర్గాలు లేకుంటే ఊళ్ళలో చూస్తే ఇవాళ సున్నం వేసేవాడు కూడా దిక్కులేని పరిస్థితి వచ్చింది. సభాయిలకు జీతాలు లేవు, ఇప్పటిదాకా జరిగింది అది కదా. ఆదర్శాలు మా చెప్పుకోవచ్చు. ఇవాళ కొత్త సర్పంచ్లకు అన్ని సమస్యల తోరణం ఉంది. వాళ్ళకి సమస్యలతో రణం చేయాల్సి ఉంది అంటున్నాను. సమస్యలతో రణం ఎట్లా చేస్తారు? ప్రభుత్వమే తిరగబడలేరు. వాళ్ళు ఏదో లక్షల రూపాయలు పెట్టి ఎన్నికయ్యారు, కొత్తగా రూపాయి లేదు, బడ్జెట్ లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇంతకుముందు బలరాం గారు రెడ్డి గారు చెప్పారు కదా, కొన్ని పనులు ఉన్నాయి. మనం సామాజిక బాధ్యత ఉంది. అంగన్వాడీ, స్కూలు అంటే విద్య, ఆరోగ్యము, సబ్ సెంటర్ అట్లా మనకు పారిశుద్ధ్యంగా పొద్దున చేస్తున్నారు లేదా, గ్రామాల్లో తిరిగి ప్రజలను మన్నన చూరగొంటే సర్పంచ్ గా బాగా చేస్తున్నాను అనిపిస్తుంది. ఓసారి నిధులు లేనప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రజలతో మనం కలిసి మాట్లాడాలి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేయాలి. ఈ సరే ప్రణాళికలు కూడా మాట్లాడాలి. ఏం లోపాలని 2-3 ప్రశ్నలు నేను చెప్తాను. బ్యాక్ టు ప్రతిధ్వని. బలరాములు గారు, ఇప్పుడు సర్పంచుల విధుల్లో గ్రామ అభివృద్ధికి అవసరమైన గ్రామ సభలు నిర్వహించడం అనేది చాలా కీలకమైంది. మరి వీటిని ఎలా నిర్వహించుకోవాలి? గ్రామ సభల్లో తీసుకునే నిర్ణయాలకున్న ఇంపార్టెన్స్ ఏంటండి? మన రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ వ్యవస్థ చట్ట ప్రకారము గ్రామ సభలు అనేటివి చాలా ప్రధానమైనటువంటివి. ఈ గ్రామ సభలు ఏవవుతున్నో నిజమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో అందరూ, ప్రతి ఓటరు కూడా సభ్యులుగా ఉంటారు. దీని యొక్క ప్రధాన ఇది ఏంటంటే, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఏదైతే ప్రణాళికలు రూపొందించుకునేవో ఆ ప్రణాళికలను అప్రూవ్ చేయడము, తర్వాత గత సంవత్సరం ఏమవుతుందో గత సంవత్సరం లోపల ఏ కార్యక్రమాలు చేపట్టారు వాటిని కూడా అప్రూవ్ చేయడము. అంతేకాకుండా ఈ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏమవుతుందో క్షుణ్ణంగా చర్చించి పంచాయతీరాజ్ సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ సహకరించడం అనేది గుర్తుంచుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఎటువంటి కులం కానీ మతం కానీ ధనికం కానీ ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, ఈనాడు గ్రామ సభలు ఏమవుతున్నాయో ప్రతి సంవత్సరం 2 సార్లు కండక్ట్ చేయాలి, ప్రతి సర్పంచ్ చేయాలి. కానీ ఆచరణలో పూట మాత్రం గ్రామ సభలు సక్రమంగా పనిచేయడంలోని పరిశోధనలు చెప్తున్నవి. వాస్తవం కూడా అదే ఉంది. దానికి కారణాలు ప్రధానంగా 2. ఒకటి, గ్రామ సర్పంచ్ కూడా ఎన్నుకోబడ్డ తర్వాత గ్రామ సభను ఏమవుతుందో వాటిని పరిగణలో తీసుకోవడం లేదు. ఎన్నికలప్పుడు ఎట్లయితే గ్రామ ప్రజల గురించి మీ సమస్యలు చెప్తాము, మీతో మాట్లాడుతామని అనుకునే వాళ్ళ సమస్యలను తొలగిస్తామని పరిష్కరిస్తామనుకున్న వాళ్ళు ఏమవుతుందో ఈ గ్రామ సభలు నిర్వహించారు. రెండవది, ప్రజలు కూడా గ్రామ సభల మీద నమ్మకం లేదు. వాళ్ళ దైనందిక కార్యక్రమాలే కావచ్చు, లేదా ఈ మీటింగ్ లోపల ఏమవుతున్నదో ఎవరు మాట్లాడుతారు, ధనవంతులే మాట్లాడతారు, చదువుకునేలా మాట్లాడతారు, మగవాళ్ళే మాట్లాడతారు, ఆడవాళ్ళకు ఆ ప్రాధాన్యత ఉండదనే ఒక నమ్మకం కూడా ఉంది. అందుకే ఈనాడు గ్రామ సభలు ఏమవుతున్నాయో సక్రమంగా పనిచేయడం లేవు. దాన్ని చేయడానికి ఏమవుతుందో అది గవర్నమెంట్ ఒక మ్యాండేట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని ఒక మ్యాండేట్ చేయాలి. అంతేకాకుండా సర్పంచులు కూడా అది తమ బాధ్యతగా చేయగలిగితేనే అది గ్రామ సభలు వస్తుంది. నిజమైన ప్రణాళికలు, నిజమైన ఈవెన్ ఇది ఒక సోషల్ ఆడిట్ కూడా. అంటే గ్రామ పంచాయతీ చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా అవి చట్ట ప్రకారంగా అమలుపరచబడ్డాయా లేవా అని తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అది కొరకే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ మిగతా 3 లేయర్స్ కంటే కూడా ఇది చాలా ప్రధానమైనదిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి. రెడ్డి గారు, ఇప్పుడు మహాత్మా గాంధీ చెప్పినట్లు దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు. మరి ఇందుకోసం గ్రామ పంచాయతీలకి కేంద్రం నుంచి అసలు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ లో ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఈ సంవత్సరం లాస్ట్ ఆఖరు. 16th ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనగరియా చైర్మన్షిప్ లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది 26-31కి గ్రాంట్స్ డివాల్వ్ రికమెండేషన్ ఇచ్చారు.
ఇప్పుడు సుమారుగా లాస్ట్ 2 yearsలో మనకు రావాల్సిన ఫండ్స్ అంటే మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి, ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోతే ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రిలీజ్ చేయరు కాబట్టి, ఇప్పుడు కండక్ట్ చేశాం కాబట్టి ఐ థింక్ విత్ ఇన్ ద టైం లిమిట్లో సుమారుగా 3,000 కోట్ల మందము మనకు గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక సిస్టము, ఒక ప్రాసెస్ని, ఒక ఫ్రేమ్వర్క్ని ప్రభుత్వ గవర్నమెంట్ చొరవతో క్రియేట్ చేస్తే తప్ప వాటిని మనము కరెక్ట్గా ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. తర్వాత అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పలు స్కీమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఎంజీ నరేగా లాస్ట్ 2-3 డేస్లో చాలా పత్రికల్లోనూ టీవీ డిస్కషన్స్లోనూ మనం వింటున్నాము పేరు మార్చడము దాని గురించి. సో ఎంజీ నరేగా స్కీమ్లో కూడా ఏ పని అయినా కానీ గ్రామ పంచాయతీ లెవెల్లోనే ఇంప్లిమెంట్ కావాలి. అప్పుడు ఇంప్లిమెంట్ అయినప్పుడు అక్కడ లోకల్ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, వాళ్ళ కమిటీస్ చొరవ తీసుకొని ఆ ప్లానింగ్లో, ఆ ఎంజీ నరేగా ప్లానింగ్లో కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే చాలా ఫండ్స్ కన్వర్జ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో అదేవిధంగా మిగతా చాలా స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అయితేనేంటి, స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్స్ అయితేనేంటి, అన్ని స్కీమ్స్ కూడా ఆ పంచాయతీలోనే ఇంప్లిమెంట్ కావాలి. ఆ పంచాయత్ కేంద్రంగా జియోగ్రఫికల్ ఏరియా బేసిస్ మీదనే ఇంప్లిమెంట్ కావాలి. వాటి అన్నిట్లోనూ గ్రామ పంచాయతీ చొరవ తీసుకొని వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీలు కలిగేట్లు చేసుకోవచ్చు. తర్వాత అది కాకుండా లోకల్ కంట్రిబ్యూషన్స్, ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు మన ఇండివిజువల్ లేబర్ కంట్రిబ్యూషన్, శ్రమ, ఒక కాలువ రిపేర్ చేయడానికి సమ్మర్లో ఎస్పెషలీ గ్రూప్గా అందరూ ఒక్కొక్క ఇంటికి నుంచి ఒక్కొక్కరు వెళ్ళేసేసి ఆ పనులు చేసుకోవడము, రిపేర్ చేసుకోవడము, ఆ సిస్టమ్ ఉండేది. కానీ అది రాను అది మరుగైపోతుంది. వాటిని యాక్టివేట్ చేసుకుంటే ఆ క్యాపబిలిటీ మన సర్పంచులు, వార్డు మెంబర్స్లో తీసుకురావాలి. అది కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఆ లొకాలిటీని బట్టి, అక్కడ ఉండే ఇండస్ట్రీస్ని బట్టి, ఉండే యాక్టివిటీస్ని బట్టి సిఎస్ఆర్ ఫండ్స్ని మొబిలైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా పంచాయత్ ఓన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, స్థానిక ఫండ్స్ని మొబిలైజ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక డెఫినెట్గా చాలా సాధ్యతలు ఆ లోకల్ రిసోర్స్ని మొబిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా చాలా పనులు యాక్చువల్గా రిసోర్సెస్ లేకపోయినా, అంటే తక్కువ రిసోర్స్తో కూడా చాలా పనులు మనం అక్కడ చేసుకోవచ్చు. జనరల్గా మనం అనుకునేది ఏంటంటే ఏదైనా పని పంచాయతీలో చేయాలంటే ఏదో రోడ్డు వేయాలి, లేకపోతే ఒక కాలువ తీయాలి అని చెప్పి అటువంటి ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో వెళ్తాం. కానీ ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలంటే, మహాత్మా గాంధీ అనుకున్నట్టు కావాలంటే, ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆ సోషల్ డెవలప్మెంట్, వాటికి కావాల్సిన చాలా యాక్టివిటీస్కి చాలా కొద్ది మోతాదులోనే ఫండ్స్తో మనం యాక్టివిటీస్ చేసుకోవచ్చు. వాటిని అంటాం మనము లో కాస్ట్ యాక్టివిటీస్, నో కాస్ట్ యాక్టివిటీస్ అని చెప్పేసి. అన్నిటినీ అట్లా ఉన్న యాక్టివిటీస్ని మనము గుర్తించగలిగితే, గుర్తించేటట్టు సర్పంచులు, వార్డు మెంబర్స్, తర్వాత ఉన్న గ్రామ పంచాయతీల యాక్టివ్ మెంబర్స్ని మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత ఐడెంటిఫికేషన్ చేపించగలిగితే రిసోర్సెస్ చాలా మొబిలైజ్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సుమారుగా 12,000 గ్రామ పంచాయతీలు, 12,702 గ్రామ పంచాయతీలు. ఒక వయబుల్ గ్రామ పంచాయత్ కావాలంటే, ఇంతకుముందు డిఫరెంట్ స్టడీస్ బేసిస్ మీద నేను చెప్పేది ఏంటంటే, సుమారు ఒక 5,000 జనాభా ఉంటేనే ఒక వయబుల్ గ్రామ పంచాయతీ ఉంది. 5,000 జనాభా ఉంటే కనుక దానికి కావాల్సిన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కానీ, మిగతా ఫండ్స్ కానీ ఒక మోతాదులో ఒక సర్టన్ అమౌంట్ వస్తుంది. కానీ ఇప్పుడు 700, 800 ఈ 12,000 గ్రామ పంచాయతీలు డివైడ్ అయ్యే వరకు ఆ సంఖ్య చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక డిఫరెంట్ అయిన ఒక ప్రణాళిక మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న పంచాయతీల ద్వారా అక్కడ ఉన్న ఫంక్షనరీస్ కూడా తక్కువే. చాలా పంచాయతీలు సెక్రటరీ లేడు. ఒక సెక్రటరీ 5-6 పంచాయతీలకు ఇన్ఛార్జిగా ఉండే ఒక సాహచర్యం కూడా ఉంటుంది. లేకపోతే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇన్ఛార్జిగా ఉండే ఒక సాహచర్యం మనం చూస్తూ ఉంటాము. వీటి అన్నిటినీ మేము ఇన్ఫ్యాక్ట్ NIRD PRలో మేము ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా చేసింది ఏంటంటే, ఒక 5-6 పంచాయతీలను ఒక క్లస్టర్గా తీసుకొని ఆ క్లస్టరు
లెవెల్లో ఒక ప్రణాళిక, ఇండివిజువల్ పంచాయతీ ప్రణాళికను క్లస్టర్ లెవెల్లో ఒక ప్రణాళికగా చేసుకొని ఆ క్లస్టర్ లెవెల్లో ఒక ప్రొఫెషనల్ని సిఎస్ఆర్లో అయితేనేంటి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ద్వారా అయితేనేంటి ఒక యంగ్ ఫెలో లాగా చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తాయి. ఎస్బీఐ ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ వల్ల యంగ్ ఫెలోస్ ఉన్నాయి, ఎస్బీఐ యంగ్ ఫెలోస్ ఉన్నారు. ఆ విధంగా ఆ ప్రొఫెషనల్ని మనం కనుక అక్కడ మనం పెట్టగలిగితే, లోకల్ సెలెక్టెడ్ ప్రొఫెషనల్ పెట్టగలిగితే, ఆ ప్రొఫెషనల్స్కి ఈ సర్పంచెస్కి మంచి శిక్షణ ఇవ్వగలిగితే, శిక్షణ మాత్రమే చాలదు, వారిని మోటివేట్ చేయగలిగే ఒక పందాలో వెళ్ళగలిగితే చాలా అభివృద్ధి మనము సంపాదించవచ్చు. అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే కనుక గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి రావాలి. దాని ద్వారానే మన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ఆశయం మనము నెరవేర్చడానికి. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్లుగా చేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. మరి అలాంటి వాళ్ళ నుంచి కొత్తగా ఎన్నికైన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటండి? రాణి గారు, గతంలో మొన్నటిదాకా సర్పంచ్ చేసిన వాళ్ళ బాధను చూస్తే ఇప్పుడున్న సర్పంచులు నిరుత్సాహపడతారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గుణపాఠాలు తెచ్చుకుంటే మేము ఏం చేయలేమనే అభిప్రాయానికి వస్తారు కనుక సమస్య లేదు. ఇప్పుడు మొన్నటిదాకా సర్పంచులకు చాలా మంది పనులు చేయమని ప్రజలు ఒత్తిడి చేస్తే అప్పులు చేసి పనులు చేశారు, ₹1 రాలే. లక్షలాది రూపాయలు వాళ్ళ పాత సర్పంచులు బాకీ ఉన్నారు. మొన్న మేము ఇంటర్వ్యూ చేస్తుంటే ఏమన్నారంటే, సార్ ఒట్టిగా ఇచ్చిన మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరోసారి అవసరం లేదు, ఇప్పుడు చాలు గుణపాఠం నేర్చుకున్నాం సరిపోద్ది అని అన్నమాట. అటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు పాపం. అంటే దుర్మార్గ అనుభవాలు చెప్తారు, వీళ్ళు ఇంకా నిరుత్సాహపడతారు. దానికి మోటివేట్ చేయాలి వాళ్ళు వీళ్ళు. అంటే ఉదాహరణకి ఏమంటే SDC గోల్స్ ఉన్నాయి, అట్లాగే మిలినియం గోల్స్ ఇదివరకు పెట్టుకున్నాం. దానిలో చాలా చిన్న 17 SDC గోల్స్ చూసుకుంటే ఇంతకుముందు పెద్ద చెప్పినట్టు ఆ అంశాలను తీసుకొని మనం కొన్ని డబ్బులు లేకుండా కూడా చేయొచ్చు. CSR ఫండ్స్ కానీ, లేకపోతే విరాళాలు కానీ. శ్రమదానం అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు ఏమైందంటే మనకు ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత సరే దానిలో వేరు రకరకాల కోణాలు ఉన్నాయి, అది వేరు. కానీ ఇవాళ పంచాయతీల పాత్ర కూడా తగ్గించారు. కొత్తగా చట్టం వచ్చిన తర్వాత గతంలో మేడ్స్, అట్లాగే మనకు క్షేత్రస్థాయి సహాయకులు వీళ్ళందరూ ఉంది కదా, కేసీఆర్ గారి హయాంలో మొత్తం తీసేశారు, ఆల్మోస్ట్ లేరు ఇప్పుడు. అంటే ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అయిపోయింది గ్రామాల్లో. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉపయోగించుకున్నాం, అందులో సగం కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. సరే, దాని రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తాను నేను. అంటే పాత సర్పంచులు చూసుకుంటే వీళ్ళు నిరుత్సాహపడకుండా వీళ్ళు కొత్తగా వాళ్ళకి ఏం చేయాలంటే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడు కూడా శిక్షణ అదేమో మన అవగాహన కోసం మనకు వస్తుంది, క్షేత్రస్థాయిలో పని చేయడం వల్ల అనుభవం వస్తుంది. ఈ రెండింటిని కలగలిపి చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఎప్పుడు కూడా మొదట్లో ఈ 3 నెలల లోపు శిక్షణ ఇస్తేనే వాళ్ళు ఓ రకంగా గ్రామ పంచాయతీ ఏంది అవగాహన చేసుకోగలుగుతారు. 6 నెలలకు ఏడాదికి ఇస్తే కష్టం. 2001లో అదే అయింది. చివరికి 6 నెలల ముందు పదవులు పోతున్నప్పుడు ఇచ్చారు. మొన్న 2018 చట్టాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి. పాత చింతకాయ పచ్చడి పనికిరాదు మనకి. ఇప్పుడు 6 నెలలకు గ్రామ సభ అని చట్టంలో ఉన్నది, ఏది కేంద్ర ప్రభుత్వ చట్టంలో. మనకు 3 నెలలకు గ్రామ సభ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు జనవరి 1, మళ్ళీ ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1. ఎందుకు? జనవరిలోనేమో మనకు బడ్జెట్ తయారు చేసుకోవడం, వచ్చే బడ్జెట్ కోసం. మనకు అదే ఏప్రిల్ 1 అయితే బడ్జెట్ ఆమోదించుకోవడం, జూలై 1 ఏమో బడ్జెట్ ను ఎంత ఖర్చు పెట్టినా ఎట్లా ముందు ఏం చేయాలని చూడడం. అట్లా అక్టోబర్ 1కి వచ్చే కల్లా మళ్ళీ నెక్స్ట్ ప్రణాళిక కోసం తయారు చేసుకోవడం. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఈ గవర్నెన్స్ వచ్చిన తర్వాత రాణి గారు చాలా అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. అది అంతా ఎవరికి అర్థమవుతుంది? ఈ నిరక్షర సర్పంచ్లకు అర్థం కాదు కదా. పంచాయతీ సెక్రటరీస్ దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెటింగ్ కానీ, ఈ గవర్నెన్స్ లో మనకు ఈ ఆడిటింగ్ కూడా వచ్చింది. ఆడిటింగ్ కూడా సంవత్సరం కానీ పైబడి పెండింగ్ లో ఉండొద్దు. చాలా పద్ధతులు వచ్చినాయి అంటున్నాను నేను. ఈ ఆధునిక పద్ధతులు నేర్పాలి. ఇంకా 6 నెలలకు ఒకసారి గ్రామ సభ, ఇంకా అది అంటే మన సభలు కూడా గతంలో 3 నెలలు 90 రోజులు పెట్టకపోతే పదవి పోయేది కదా. పదవి ఎదుగుపోయింది మొన్నటి అప్పటిదాకా సస్పెండ్ అయిన సర్పంచులందరూ అవగాహనలే సర్పంచులే కదా. ఇప్పుడు ఏం చేశారంటే చట్టంలో ఒకవేళ మీటింగ్లు సక్రమంగా పెట్టకపోతే ఎవరి బాధ్యత అంటే సెక్రటరీ బాధ్యత చేసిండు. నిజమే కదా, సెక్రటరీ చేయాలి కదా. చీఫ్ సెక్రటరీ అసెంబ్లీ సమావేశం ఎప్పుడు పెట్టాలి, ఏం సంగతి అనేది గవర్నర్ కి పంపించాల్సింది మీరే కదా. ఇక్కడ అంతే. ఓ రకంగా మన పంచాయతీ సెక్రటరీ అనేవాడు ఇవన్నీ చూసుకుంటాడు. అందుకని పాత సర్పంచుల అనుభవాలు తీసుకుంటే కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. వాటి ద్వారా కాకుండా ఇప్పటిదాకా ఎవరైతే ఎన్నికైన సర్పంచ్లో వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, మంచి చెడు పదవులు పొందారు కనుక గ్రామ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఏమిటి అని అనుకుంటే ప్రభుత్వం చేసే పనులకు అదనంగా వీళ్ళు విద్య, ఆరోగ్యము, మౌలిక వసతుల కల్పన, అట్లాగే రోజువారీ పనులు నేను చెప్పాను కదా, ఉదయం చేస్తే సాయంత్రం దాకా ఉండి రాత్రి వీధులైట్లేదు కదా చూసుకుంటే దోమలు, నివాసయోగ్యమైన గ్రామాలను అభివృద్ధి పరచడంలో ఇప్పుడు సర్పంచుల బాధ్యత పెద్దది. అధికారాలు తక్కువ ఉన్నాయి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. దీనికి కోఆర్డినేట్ చేయాల్సిన ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సెక్రటరీ బాధ్యత వహించాలంటారు.
రైట్ సార్. ట్రైనింగ్ ఒకటి సరిపోదు, నిధులు ఉండాలి కదా. డబ్బులు లేని ఏం ఇప్పుడు ఒక్క మాట చెప్తానమ్మా. ఇప్పుడు ఎప్పుడు రెండు ఉంటాయి. ట్రైనింగ్ తో లాభం లేదు, ట్రైనింగ్ చేయాల్సిందే కాదంటలేదు. అంటే ఏదైనా డబ్బులు కావాలి కదా. అందుకనే 3Fల సిద్ధాంతం ఉంటుంది. అంటే ఫండ్స్, ఫంక్షనరీస్ గురించి మళ్ళీ మాట్లాడదాం సార్, బ్రేక్ తీసుకుని మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. బలరాములు గారు, గ్రామాభివృద్ధిలో స్టాండింగ్ కమిటీల పాత్ర ఏంటి, అసలు ఇవి ఎన్ని రకాలు, వాటి ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందంటారు? రాణి గారు, ఇప్పుడు పంచాయత్ రాజ్ వ్యవస్థ లోపల ఈ 3 వ్యవస్థలో ఉన్నటువంటి అవుతుందో ఈ సర్వసభ్య సభ్యులు ఉంటారు. ఇప్పుడు గ్రామ సభలో కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్ని అవుతున్నారో వాళ్ళందరినీ కూడా సర్వసభ్య సభ్యులు అంటాం మనం. అయితే వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 10 మందో 12 మందో వాళ్ళు 29 అంశాల గురించి చర్చించవలసిన అవసరం ఉంటుంది. అయితే మీటింగ్ సమయం అవుతుందో చాలా తక్కువ ఉంటుంది. అన్ని అంశాలను సుదీర్ఘంగా వాటిని పరిశీలించలేరని లేదా క్షుణ్ణంగా పరిశీలించలేరనే భావన ఒకటి ఉంది. అందుకొరకే మన చట్టం ఏం చెప్తుందంటే ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన అంశాలను పరిశీలించడానికి కొరకు 5 స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 స్టాండింగ్ కమిటీ లోపలికి చైర్మన్ ఎవరంటే సర్పంచే ఎక్స్ అఫిషియో చైర్మన్. తర్వాత వార్డ్ మెంబర్లు ఏమవుతుందో వాళ్ళు ఈ 5 లోపల వాళ్ళ రిప్రజెంటేషన్ బట్టి ఉమెన్ అయితే ఉమెన్ దాంట్లో, లేకపోతే ఎస్సీ అయితే ఎస్సీ కమిటీకి సంబంధించినది దాంట్లో మెంబర్గా ఉంటారు. అంతేకాకుండా దీంట్లో ఎక్స్పర్ట్స్ కూడా, అంటే ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్లను కూడా ఈ కమిటీలో తీసుకోవచ్చు. ఉదాహరణకు వ్యవసాయ రంగం ఉందనుకోండి, వ్యవసాయ రంగం లోపల ఎవరికి ఏదైతే అనుభవం ఉంటుందో వాళ్ళని మెంబర్గా తీసుకుంటా అంటారు. ఇది ఒక రకమైన ఈ అన్ని కమిటీలకు ఇది కాంపోజిషన్, ఒక నిర్మాణం గుర్తుంచుకోవాలి. అయితే మనకు ఇప్పుడు 5 కమిటీలో ప్రధానం ఏంటంటే ఈ జనరల్ స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ జనరల్ స్టాండింగ్ కమిటీ ఏంటంటే మొత్తం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పరిపాలన వాటిని సమన్వయపరచడానికి కొరకు ఈ కార్యక్రమం ఉంటుంది, ఈ కమిటీ ఉంటుంది. రెండోది ఫైనాన్స్ అండ్ ఆడిట్ అండ్ ప్లానింగ్ అని ఉంటుంది. అంటే గ్రామానికి సంబంధించిన బడ్జెట్ కానీ అకౌంట్స్ కానీ ప్రణాళికంగా రూపొందించడానికి కొరకు ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి చైర్మన్ కూడా ఎక్స్ అఫిషియో సర్పంచ్. తర్వాత మూడవది సోషల్ జస్టిస్, అంటే ఈ మార్జిన్స్ కమ్యూనిటీకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీకి సంబంధించిన మార్జిన్ కమిటీ ఉందో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించడానికి కొరకు ప్రణాళిక రూపొందించడానికి ఈ 3వ కమిటీ ఉంటుంది. 4వ కమిటీ ఏమో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ కమిటీ. అంటే ఎడ్యుకేషన్ లోపల ఏమవుతుందో ప్రైమరీ ఎడ్యుకేషను, లిటరసీ అంటే అక్షరాస్యతను కానీ ఈ అంగన్వాడీ కానీ ఇవన్నీ కూడా చూడడమే కాకుండా చైల్డ్ వెల్ఫేర్ అంటే చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్ ఏమవుతుందో ఈ కమిటీ చూస్తుంది. దీనికి కూడా చైర్మన్ ఏమవుతుందో సర్పంచే ఉంటాడు. 5వది ఈ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా చాలా ప్రధానమైన గుర్తుంచుకోవాలి. అంటే దీంట్లో దాదాపు అన్ని రకాలైనటువంటి, అంటే మిగతా పైన చెప్పినటువంటి అంశాలే కాకుండా అగ్రికల్చరు, రోడ్స్, దెన్ హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, టాక్ ఎనీథింగ్ అవన్నీ కూడా ఈ కమిటీలో ఉన్నాయి. అయితే ఈ కమిటీల యొక్క బాధ్యత ఇవి ప్రతి అంశాన్ని తమ సంబంధించినటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఆచరణలో చాలా మంది సర్పంచులకు ఈ కమిటీలు ఉన్నట్టుగా తెలియదు. అది మనకున్నటువంటి దురదృష్టకరమైన పని. వార్డ్ మెంబర్లకైతే అసలే తెలియదు. వార్డ్ మెంబర్లు కొన్ని సందర్భాల్లో ఈ మెంబర్ అని కూడా తెలియని సందర్భాలు. మేము కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు అయ్యా వార్డ్ మెంబర్లో మీకు ఏం విధులు ఉన్నాయంటే నాకేం తెలియదు అనే పరిస్థితి ఉంది. ఏంటిదంటే మా ఆయన నిలబెట్టాడు, లేకపోతే మా దొర నిలబెట్టాడు, లేకపోతే మా ఊళ్ళో అంతకీ నిలబెట్టించింది, కానీ నాకు ఏం తెలియదు అనే పరిస్థితికి వచ్చింది. అంటే స్టాండింగ్ కమిటీలో ఉన్న మెంబర్లు ఏమవుతున్నారో ఆయా దానికి సంబంధించిన అంశాలకు ఏమవుతుందో వారి పరిజ్ఞానం లేకపోతే మాత్రం స్టాండింగ్ కమిటీల యొక్క ప్రయోజనం అనేది లేదని గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఈ ఎక్స్పర్ట్స్ కూడా మనకు దొరుకుతారా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్స్పర్ట్ మెంబర్గా ఉండాలి, కానీ విలేజ్ లోపల ఎక్స్పర్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంటారా లేదా అంటే సాధారణంగా ఏమైపోతుందంటే ఈ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ పొలిటికల్ మెంబర్కి అనుకూలమైన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు, దాన్ని కోఆప్షన్ మెంబర్గా తీసుకుంటున్నారు. కానీ ఈ వ్యవస్థ మొత్తము నిజంగా పనిచేయాలంటే మాత్రము సర్పంచే దాని మీద బాధ్యత వహించాలి. నాయకత్వం ఆయన మీదనే ఆధారపడి అన్ని కమిటీలకు ఆయనే కాబట్టి అన్ని కమిటీల యొక్క కార్యక్రమాలను సక్రమంగా కోఆర్డినేట్ చేయాలంటే మాత్రం ఆయన మీదనే ఆధారపడి గుర్తుంచుకోవాలండి. రైట్ సార్.
రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అనుభవం లేని వాళ్ళు లేకపోతే మా ఆయన నిలబెట్టాను అంటాం, వాటి గురించి నాకు తెలియదు అని చెప్తున్నారు. మీరు మాజీ డీజీగా కూడా పనిచేశారు, ట్రైనింగ్ కూడా ఇచ్చున్నారు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రోగ్రెస్ కూడా తీసుకుంటారా అండి? ఎలా ఉంది ఏంటి అనేది? యా, తప్పకుండా అండి. యాక్చువల్గా జనరల్గా దేశంలో మొత్తం చూస్తే ఉన్న గ్రామ పంచాయతీలు 2 లక్షల చిల్లర గ్రామ పంచాయతీల్లో నా అసెస్మెంట్లో ఒక 1/3 అంటే ఒక 3 భాగాల్లో ఒక భాగము చాలా మంచి పంచాయతీలు, చాలా మంచి లీడర్షిప్, చాలా మంచి యాక్టివిటీస్ చేసిన పంచాయత్స్ మాకు కనిపించింది. మిగతా 1/3 ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ గోడ మీద వాటం లాగా అటు ఇటు చేసే కేటగిరీలో మనం వేయొచ్చు. మిగతా బాటం 1/3 చాలా అంటే రిసోర్సెస్ లేకనో, మోటివేషన్ లేకనో, లేకపోతే చేయాలని వాళ్ళకు ఉద్దేశం లేకనో, మిగతా బ్యాడ్ ప్రాక్టీసెస్, కరప్షన్ దానివల్లనో వెనుకబడ్డ ఆ గవర్నెన్స్లో, ఆ పరిపాలనగా వెనుకబడ్డ పంచాయతీలుగా మనము మూడు భాగాలుగా మనము విభజించవచ్చు. సో ఇక్కడ మన తెలంగాణలో కూడా 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు కూడా అదే పరిస్థితి మనము ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. సార్, ఇక్కడ యాక్టివ్గా ఉండే సర్పంచ్లు ఉంటే ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చా? ఏ అంశాల ఆధారంగా ఈ నిధులు వస్తాయి? దురదృష్టం ఏంటంటే అండి, పంచాయతీ అంటేనే నిధులు ఉంటే పంచాయతీ అనే ఒక భావన వచ్చిందండి. అది తప్పు. యాక్చువల్గా ఫండ్స్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ మనకి చేంజ్ టర్న్ అరౌండ్ మన వైవి రెడ్డి గారు చైర్మన్షిప్లో ఉన్న ఫైనాన్స్ కమిషన్ సుమారుగా 42% స్టేట్కి రావడం, దాంట్లో మేజర్ పర్సెంట్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ పంచాయతీలకు ఇవ్వాలని చెప్పేసి రావడము. దెన్ 15th ఫైనాన్స్ కమిషన్ కంటిన్యూ అయింది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్లో కూడా సబ్స్టాన్షియల్ అమౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయని చెప్పేసి మనం అనుకుందాం. ఫండ్స్ ఎక్కడనో పంచాయతీలు క్రియేట్ చేయలేరు. స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఇస్తుందండి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి చూస్తే ఫండ్స్ లేవు అని చెప్పేసి మనం వింటూ వస్తున్నాము. సో అది ఒక కన్స్ట్రెయింట్ ఉంది. సపోజ్ ఉదాహరణ మనము కేరళలో డిసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ తీసుకుంటే, పంచాయతీల సిస్టమ్ తీసుకుంటే, అక్కడ కొన్ని పంచాయతీలు అప్ టు 2 కోట్ల వరకు కూడా వాళ్ళ సొంత నిధులు, స్థానిక రిసోర్సెస్ని మొబిలైజ్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. మేము ఎన్ఐఆర్డీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఓ చిన్న గ్రామ పంచాయతీ ఒరిస్సాలో, చిన్న గ్రామ పంచాయతీలో ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కన కొన్ని షాప్స్ కట్టించడము, ఆ షాప్స్ని రెంట్కి ఇవ్వడము, దాని రెంట్ని పంచాయతీ రిసోర్స్గా కన్వర్ట్ చేయడము, ఆ విధంగా చాలా ఇన్నోవేటివ్ వేస్లో పోయే విధంగా మనం వీళ్ళని తీర్చిదిద్దగలమా? అది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ స్టేట్ గవర్నమెంట్ సడన్గా ఓవర్ నైట్ ఫండ్స్ కుప్పించాలంటే ఇంకా వీలు కాదు కదా. కానీ ఆ విధంగా లోకల్గా రిసోర్సెస్ని ఏ విధంగా చేయొచ్చు, ఉన్న రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక పందాలో మనం ఆలోచించాలి. అన్ఫార్చునేట్గా ఫండ్స్ ఉంటేనే పనులు అవుతాయి, ఫండ్స్ లేకపోతే ఏం చేయలేమనే ఒక ఆలోచన నుంచి మనము మారే విధంగా మనం ఈ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలి. అది చేయడానికి కావాల్సిన నాయకత్వం స్టేట్ లెవెల్లో రావాలని చెప్పేసి నా ఆశయం. తర్వాత నేను ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఇప్పుడు వచ్చారు, ఈ గ్రామ పంచాయతీలో ఒక గ్రూప్ ఆఫ్ ప్రోగ్రెసివ్ సర్పంచెస్ వాళ్ళందరినీ తీసుకొని కేరళ పంచాయతీలు ఏ విధంగా పనిచేశాయి, ఏ విధంగా వాళ్ళు సక్సెస్ చేసుకోగలిగారని చెప్పేసి స్టడీ చేస్తే చాలా లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. చాలా సోర్సెస్, చాలా మార్గాలు మనం కనుక్కోవచ్చు. రామ్మోహన్ రావు గారు, మరి ఈ 15th ఫైనాన్స్ 3,000 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉన్నట్లుగా మరి మంత్రి పొంగులేటి అన్నారు. మరి ఆ నిధులు వచ్చేస్తాయంటారా, నిలుస్తాయంటారా? నాన్నగారు మార్చి 31 దాకా అవకాశం ఉంది. ఎందుకంటే అందుకని తొందరపడి ఎన్నికలు జరిపించారు. రిజర్వేషన్ల గొడవ ఇవన్నీ ఉన్నా కూడా తొందరగా జరిపించడానికి అదే కారణం. 3,300 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు ఆగిపోయి రావాల్సింది. ఎన్నికైన పాలక వర్గాలు లేకపోవడం వల్ల జరిగిన పొరపాటు కనుక రావాల్సింది. దాన్ని తెప్పించే ప్రయత్నం, నిలిచిపోయే ప్రమాదం ఉందంటే మరి ఎన్నికలు జరపడం ఎందుకు? మరిగా కష్టం. అట్లాగా దాంతో పాటు గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే 14th కానీ 15th ఫైనాన్స్ నిధులు ఎన్ని వచ్చినాయో అంత సరిగ్గా సమానంగా ప్రతి నెల 330 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కింది స్థాయికి. అప్పుడు ఏమైందంటే కేంద్రం ఇచ్చే ఫండ్స్, రాష్ట్రం ఇచ్చే ఫండ్స్ కలిసినాయి.
కానీ అందులో కొంత ఆందోళన ఏంటంటే సర్పంచ్లు ట్రాక్టర్లు కొనమన్నారు, ట్రాక్టర్ల లోన్ పోతుంది. కరెక్టే కదా, మనకి అసెట్ అయితే వచ్చింది కదా, ఒకటైతే అసెట్ ఒకటైతే పరికరం అయితే వచ్చింది కదా. అట్లాగే కొన్ని కరెంట్ బిల్లులు పట్టుకున్నారు, లేకుంటే ఆర్ఓ ప్లాంట్లకు పట్టుకున్నారు, మంచిదే. నేనంటే ఆ పైసలు రాకపోతే ఇంకా కష్టం అవుతుండే కదా. కనుక వస్తాయని నేను అంటున్నాను. వచ్చే క్రమంలో రెండు చెప్పాలి. ఒకటి కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడే కదా. మన దగ్గర సమస్య ఏంటంటే, నేను కేరళకు పోయినా, శ్రీనివాస ఫౌండేషన్ తో మొత్తం అంతా దేశం అంతా తిరిగినాం. అప్పుడు నేను సర్పంచ్ లేకముందు చెప్తాను, సర్పంచ్ అయిపోయినాక చెప్తున్నాను. అప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ చిన్న పంచాయతీలతోని మనకు సస్టైనబుల్ కాదంటున్నాను. ఎందుకు కాదంటే 250, 300 జనాభా సర్పంచ్ ఉన్నారు. 6 మంది, మినిమం 6 మంది వార్డు మెంబర్ల నుంచి 21 మంది వరకు ఉన్నారు. ఇంకా పెద్ద పంచాయతీలు అంటే మండల కేంద్రాలు, మున్సిపాలిటీస్ అయిపోయినాయి. కనుక అట్లా చూసుకుంటే మినిమం 6 మంది మెంబర్లు ఉంటారు, 250 ఓట్లు ఉంటాయి. మహా అయితే 400, 350 జనాభా ఉంటుంది. మరి ఇది ఎట్లా సస్టైన్ కావాలి? కనుక అటువంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులు ఉండవు. చిన్న చిన్న తాండాలు కూడా అయినాయి. మన కేరళ ప్రయోగం ఇక్కడ పనికిరాదు. కేరళలో 20,000, 30,000 జనాభా ఒక మండల కేంద్రం అంత జనాభా ఒక పంచాయతీలో ఉన్నది. దానికి పరిష్కారం ఏం చెప్పడం అంటే క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం. అంటే ఒక 4-5 పంచాయతీలు కలిసి క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం. అప్పుడు ఏమైందంటే సిబ్బంది ఒక దగ్గర ఉంటారు. మీరు కేరళలో చూస్తే మొత్తం 10 మంది సిబ్బంది మొత్తం పంచాయతీలో పనిచేస్తుంటారు. అంటే అన్ని కూడా మనకు మన యాంత్రీకరణ జరిగింది, అన్ని కూడా డిజిటలైజేషన్ జరిగింది. అట్లా లేదు కాదు. ఇప్పుడు వీటిని డెవలప్ చేసుకోవాలంటే చేసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే, గ్రామ సభకు ఎందుకు రారు ప్రజలంటే, గ్రామ సభలో ఏమాత్రం అవకాశం లేదు కదా. లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభకు అప్పచెప్పండి, వస్తారు వాళ్ళు కదా. అంటే ఇప్పుడు కొన్ని పద్ధతులు ఎట్లా ఉన్నాయి, గ్రామ సభకు ఎందుకు రావడం లేదు ప్రజలను అర్థం చేసుకుంటే తెలుసు. నేను రెండు చెప్తున్నా, పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంత చెప్తాను. డెవలప్మెంట్ కంటే అన్నిటికీ వాళ్ళకి ఆశ ఉంటది కదా. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటది. గతంలో జన్మభూమి కంపెనీలు ఉండేవి, ఏం ఫెయిల్ అయింది చూసినాం కదా. ఇవాళ వర్క్స్ కమిటీ కూడా మీరు 5 కమిటీలలో మనకు మన బలరాం గారు చెప్పారు కదా, 5 కమిటీలలో వర్క్స్ కమిటీకి ఉన్న డిమాండ్ మేము వాళ్ళకి కూడా శిక్షణ ఇచ్చినాం. మేము మొత్తం ఈ కమిటీస్ అన్నిటి కూడా పోయినసారి 2019లో మేము శిక్షణ ఇచ్చినాం. 2019లో అందులో కమిటీలో ఉన్నట్టు కూడా వార్డు మెంబర్కి తెలియదు కదా. సర్పంచ్లు అది కూడా పంచాయతీ సెక్రటరీ రాసుకున్నాడు, సర్పంచ్ కూడా తెలియదు ఏ కమిటీలు ఎవరు ఉన్నారని. మేము బలవంతంగా పొద్దున 8 గంటలకు పోయి కూర్చొని కమిటీ వాళ్ళు వస్తేనే మేము శిక్షణ ఇస్తాం అని ఇంటింటికి శిక్షణ ఇచ్చినాం. అందుకని ఏమంటున్నానంటే, ఒక స్టేట్స్ లేకుండా ఎవరు రాదు. గ్రామ పంచాయతీ మన గ్రామ సభకు రావడం లేదంటే అక్కడ లబ్ధిదారులు ఎంపిక లేదు, అంతా సెంట్రలైజ్ అయింది. ఎమ్మెల్యే రాజ్, ఎంపీ రాజ్ నడుస్తున్నది. అటువంటి అప్పుడు గ్రామ పంచాయతీ అధికారం లేని గ్రామ పంచాయతీ సర్పంచులు ఏం చేస్తారు వాళ్ళు? అందుకని ఈ రెండు కల్పించాలండి. బ్యాక్ టు ప్రతిధ్వని. బలరాములు గారు, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకి నిధుల విషయంలో గానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో గానీ రాష్ట్ర ప్రభుత్వంతో సర్పంచులకు ఎలాంటి సంబంధాలు ఉండాలి? రాణి గారు, ఈనాడు గ్రామ పరిపాలన కనుక సక్రమంగా నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేది తప్పకుండా అవసరం, వాళ్ళ ఎంకరేజ్మెంట్. మొదటగా మనం ఇంతకుముందు అనుకున్నట్టు 29 సబ్జెక్టు లోపల మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 10 కానీ 12 సబ్జెక్టులు మాత్రమే పేపర్ మీద డెలిగేట్ చేసినాయి. అంటే రాజ్యాంగ ప్రకారంగా, చట్ట ప్రకారంగా 29 సబ్జెక్టులు రావాలి. కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ చేయవలసిన పని ఏంటంటే మొత్తం 29 సబ్జెక్టులను వాళ్ళు చేయాలి. పేపర్ మీద డెలిగేట్ చేయడం కాదు, ఆచరణ లోపల కూడా 29 సబ్జెక్టు లోపల గ్రామ సభలు లేకపోతే గ్రామ పంచాయతీలు డిస్కస్ చేసేటట్టుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఏ వ్యవస్థ అయినా పటిష్టంగా పనిచేయాలంటే మాత్రం డబ్బు లేకుండా ఏది పని చేయలేదు. డబ్బులు కావాలంటే ఇంతకుముందు అన్నట్టు గ్రామ పంచాయతీ ఓన్ రిసోర్సెస్ లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు ఒక రకం. నేనేమంటుందంటే, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థల మీద గౌరవంగా అనుకుంటే తన బడ్జెట్లో 30% అవుతుందో వాటి గ్రామ పంచాయతీ ద్వారా అమలు పరచాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద మౌలికంగా నిజంగా వాటి మీద గౌరవంగా అనుకుంటే మాత్రము రాష్ట్ర బడ్జెట్లో పుట్ట 30% ఏమవుతుందో వీటి ద్వారా ఖర్చు పెట్టాలి. అప్పుడే నిజంగా వాళ్ళు ఒక నిజమైన అంటే గౌరవంగా పనిచేయగలుగుతారు, న్యాయంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది లేదు మన దగ్గర. ఇది కేరళ, ఇంతకుముందు సార్ చెప్పిన కేరళ ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో మొత్తము తమ బడ్జెట్లో కొంత భాగాన్ని, దాదాపు అదేవిధంగా కర్ణాటకలో కూడా కొంత భాగాన్ని అవుతుందో పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా అమలు పరచడం చేయడం జరుగుతున్నది. అటువంటి వాంక వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థలు తప్పకుండా పటిష్టంగా పనిచేస్తూ ఉంటుంది. సర్పంచులు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది, వార్డు మెంబర్లు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బులు లేకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. అందుకొరకే డబ్బులు అనేది దీనికి నిధులు అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంతకుముందు అనుకున్నట్టు ఇంకొకటి కెపాసిటీ బిల్డింగ్ కూడా. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఫస్ట్ టైం ఎన్నికని వాళ్ళు ఎక్కుతున్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. నేను అపార్ట్లో కొంతకాలం పనిచేసినప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు, కానీ ఇచ్చేటప్పుడు ఏమవుతుందో వాళ్ళు ఏదో మీటింగ్ అటెండ్ అయ్యమంటే అనుకుంటుంది, కానీ తర్వాత ఇక్కడ తీసుకున్న శిక్షణ ఏమవుతుందో ఆ శిక్షణ ద్వారా వాళ్ళు నిజంగా మళ్ళీ ఈ సమస్యల గురించి చర్చించడం కానీ, లేదా గ్రామ పంచాయత్ లోపల ఎట్లా సభలు నిర్వహించాలి, గ్రామ సభలను ఎట్లా నిర్వహించాలి అనే అంశాల మీద వాళ్ళకి అవగాహన ఇచ్చినప్పటికీ ఆచరణలో పాటించడం లేదు. చాలా సందర్భాల లోపల ముఖ్యంగా వార్డు మెంబర్లు వాళ్ళు పనిచేయడం అవగాహన పెంచుకోవడం లేదు. ఎన్నికలప్పుడే వార్డు మెంబర్లు అంటే తర్వాత లేదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే ఈ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థల యొక్క పనితీరుని కూడా ముఖ్యంగా బడ్జెట్ అకౌంటింగ్ కానీ వాళ్ళ మిగతా కార్యక్రమాలు అవుతుందో వాటిని కూడా మానిటరింగ్ చేయవలసిన అవసరం ఉంది. రెడ్డి గారు, ఇప్పుడు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు అనేక హామీల వర్షాలు కురిపించారు గెలిచిన సర్పంచులు. మరి ఆ హామీల అమలుకి ఎలా శ్రమించాల్సి ఉంది వాళ్ళు ఇప్పుడు? నా దృష్టిలో హామీలు ఒక ప్రశ్న విషయం కాదండి. నా దృష్టిలో మేము విన్న వార్తల ప్రకారం అయితే కనుక కొన్ని పంచాయతీల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళ ఎలక్షన్ గురించి చెప్పేసి వార్తలు వింటున్నాము. అది గనుక నిజమైతే గనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పంచాయతీలో జరిగే అవకతవకలు లేకపోతే కనుక నెగటివ్ థింగ్స్ని రెగ్యులేట్ కంట్రోల్ చేయడానికి చేయవలసిన ఒక అవసరం ఉంది. రెండవదండి, ఇక్కడ ఇంతకుముందు వక్తలు చెప్పారు, గ్రామ పంచాయత్ అంటే ఎంత రెస్పెక్ట్, ఏ లెవెల్లో ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం ఇస్తున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో తీసుకోండి, ఎంత సీరియస్ ఉన్నారు, గ్రామ పంచాయతీకి ఇచ్చే ఆ రెస్పెక్ట్ ఎంత ఉంది, సర్పంచ్ వస్తే సర్పంచ్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఉంది. ఆ విధంగా ఆ లెవెల్ నుంచి కింది లెవెల్ వరకు గవర్నమెంట్ అంటే కనుక ఒక ముఖ్యమంత్రి కాదు, కింద ఉన్న అఫీషియల్స్, ఎస్పెషల్లీ కలెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళ అందరూ ఈ పొజిషన్, ఈ సర్పంచ్ పొజిషన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ గౌరవం ఇచ్చి కావలసిన సపోర్ట్ ఇచ్చి ఉన్న ఫండ్స్తో మనము ఓవర్ నైట్ ఫండ్స్ క్రియేట్ చేయలేము, వస్తే మంచిదే, వాటిని సక్రమంగా ఉపయోగించుకునే ఒక పద్ధతి పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మనకున్న ఈ సహచర్యంలో చిన్న చిన్న గ్రామ పంచాయతీ సహచర్యంలో ఒక క్లస్టర్ అప్రోచ్లో వెళ్ళి ఆ ఒక్కొక్క క్లస్టర్కి ఒక ప్రొఫెషనల్ మనం ఎంగేజ్ చేయగలిగితే, ఎందుకంటే NIRDPR ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. మన CSR, మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ నిధులు వాటిని కలెక్ట్ చేసి వాటిని అసెస్ చేసి వాటిని కెపాసిటీ బిల్డింగ్, ఈ కాంపిటెన్సీ బిల్డింగ్ ఉపయోగించగలిగి, తర్వాత మనకు దానికి కావాల్సిన ఒక సెంట్రల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, సిపాడ్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అది ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారో లేదో తెలియదు, ఎప్పుడు ఇన్యాక్టివ్గా అయిపోయింది. ఒకప్పుడు చాలా పేరు గాంచిన ఒక స్థాపనం. దాన్ని యాక్టివైజ్ చేసి దానికి ఒక అడ్వైజరీ కమిటీ లాగా పెట్టేసేసి వాటి ఆధ్వర్యంలో ఈ కెపాసిటీ బిల్డింగ్ అవన్నీ యాక్టివిటీస్ ముందుకు తీసుకుపోగలిగితే ఉన్న రిసోర్సెస్ తో మనం చాలా అభివృద్ధి సాధించవచ్చు. ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ లో ఒక సర్పంచ్ ఏం చేయలేడండి, అన్ని మనం సర్పంచ్ అంటే మాత్రం ఏమి కాదండి. సర్పంచ్ మన అందరము సపోర్ట్ చేస్తే, ప్రజల ఇన్వాల్వ్మెంట్తో, ప్రజల్ని మనం ఇన్వాల్వ్ చేయలేకపోతే కనుక ఏం జరగదు. అక్కడ వార్డ్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయలేకపోతే ఏం జరగదు. సో స్టేట్ గవర్నమెంట్ సపోర్టు, స్టేట్ గవర్నమెంట్ యొక్క పుష్ ఎంత ఉందనే దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇది చాలా మంచి టైము, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు, చాలా వండర్ఫుల్ థింగ్స్ కెన్ హ్యాపెన్ విత్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా చెప్పండి, ఈ గెలిచిన వాళ్లలో కూడా భిన్న పార్టీల వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఎలా పాటుపడాలంటారు? బ్రీఫ్ గా చెప్పండి సార్, అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి? అందరూ కలిసి పనిచేస్తేనే ఊరు బాగుపడుతుంది. గ్రామాభివృద్ధికి అందరూ పార్టీకి అతీతంగా పనిచేస్తారు, సమస్య లేదు. కాకపోతే రాజకీయాలు ఉంటుంది, కానీ ఊళ్ళో కలిసి పనిచేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మంత్రులకు కూడా సరైన అవగాహన లేదు. 5 అంచెల వ్యవస్థ అంటున్నారు, దీన్ని 3 అంచెల వ్యవస్థని. పంచాయతీ మెంబరు, సర్పంచ్ అండ్ ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ, జెడ్పీ ప్రెసిడెంట్, ఇది కూడా అవగాహన వస్తలేదు అంటున్నాడు. అందుకనే ఇక్కడ గ్రామాల్లో పార్టీలు మానేయండి. ఇప్పటిదాకా పార్టీలు అయిపోయినాయి. మీరు సొంత ఎన్నికైన వాళ్ళు గ్రామాభివృద్ధికి ఏం చేద్దాం,
5 ఏళ్ల తర్వాత మన పేరు చెప్పుకునే పనులు మనం చేయగలుగుతున్నాం. అది చేస్తే బాగుంటది కదా అని ఆలోచిస్తే మంచిది. రాజకీయాలకు అతీతంగానే పార్టీలు ఎట్లా పార్టీల పరంగా ఎన్నికలు జరగలేదు కానీ పార్టీలు ఉన్నాయి కాదంటలేదు నేను. కానీ వాళ్ళు చేసే పనిని 5 ఏళ్ల తర్వాత మేము నిలబడగలుగుతామా మంచి అని చేయాలి. ఒక్కటి ఏంటంటే అనుభవం వచ్చేలాగా పదవి పోతుంది. ఇప్పుడు సమస్య అదే కదా, 2% కూడా పాత వాళ్ళు ఎన్నికలే రిజర్వేషన్ అనుకూలించలే. తమిళనాడు తరహాలో కనుక 2 టర్ములు కనుక ఒకేసారి ఒక రిజర్వేషన్ ఖరారు అయితే 2 టర్ములు ఉంటే బాగుంటుండే. 2019లో కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు, మళ్ళీ విసుకపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడున్న రిజర్వేషన్లే మళ్ళీ వచ్చేసారి కొనసాగుతాయని చేస్తే అనుభవం వచ్చేలాగా పదవి పోకుండా రెండోసారి కొంత అనుభవంతో నేర్చుకుంటారు అనుకుంటున్నాను. రెండో అవినీతి కూడా కారణం అవుతుంది. ఈ 5 ఏళ్ల నా పదవి తర్వాత నేను మళ్ళీ ఎట్లాగ ఎన్నికగాను కదా అనుకుంటే అవినీతి కూడా పాల్పడతారు కదా. అందుకని అవినీతికి పాల్పడ్డా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులకు వీళ్ళు ఊరు మొత్తం దోచుకున్న ఆ డబ్బుల్లో 10% కూడా రాదు. రాణి గారు సమస్య లేదు. సమస్యల వలయంలో పంచాయతీలు ఉన్నాయి. దీన్ని పరిష్కరించడానికి 3 మార్గాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం తనదైన నిధులు ఇచ్చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రప్పించాలి, సొంత వనరులు పెంచుకోమని చెప్పాలి. ఇట్లా పంచాయతీ సర్పంచ్లకు వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ శిక్షణ ఇవ్వాలి. ఒకటేమో విధానపరమైన శిక్షణ, రెండోది క్షేత్రస్థాయిలో ఏం చేయాలనే దాని మీద శిక్షణ ఇస్తే సరిపోతుంది. ఆ ఉద్దేశం క్లస్టర్స్ చేసి గ్రామ స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఎన్ఐఆర్టీ పిలిపించేవాడు గతంలో, ఇప్పుడు లేదు. ఎక్కడికక్కడ ఒక ఇన్స్టిట్యూట్ చూసుకొని, చిన్న జిల్లా అయినాయి కదా, జిల్లా కేంద్రంలో కాకుండా ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ మంచిగా ఉంటే రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్. సో ఖచ్చితంగా వాళ్ళకి సర్పంచ్కి ఎన్నికైన తర్వాత 3 నెలల లోపల ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి, ఇటు ప్రజలతో మమేకమై ఉండాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు ఉండాలి. రైట్ సార్. బలరాములు గారు, రెడ్డి గారు అండ్ రామ్మోహన్ రావు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు